హాయ్ ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. సో, ఈ నవంబర్ మిడ్ వచ్చేసింది కదా! ఇక్కడ అమెరికాలో అయితే విపరీతంగా చలి స్టార్ట్ అవుతుంది. నవంబర్ నుంచి చాలా ఎక్కువగా చలి ఉంటుంది. లేవాలంటేనే అబ్బో! ఎంత కష్టంగా ఉంటుందో. సో, మేమైతే ఇక్కడ హీటర్స్ కూడా స్టార్ట్ చేసేసాము చలికి తట్టుకోలేక. సో, ఈ చలి స్టార్ట్ అయింది అంటేనే ఇక వాటరు ఏమీ ఇష్టపడవు కదా తాగడానికి. ఏమన్నా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటే కొంచెమన్నా తాగాలనిపిస్తూ ఉంటుంది. డీహైడ్రేట్ అయిపోతుంది కదా! సో, అందుకే కోకోనట్స్ చూద్దాము ఇక్కడ అనేసి షాప్‌కి వెళ్తే కోకోనట్స్ మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి కదా ఇండియాలో. కోకోనట్స్ అంటేనే కొబ్బరి బోండంలో తాగుతాం. సో, ఈ అమెరికాలో ఏంటి అంటే ఈ కోకోనట్ వాటర్ ఎలా దొరుకుతుందో చూడండి. సో, ఈ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్లు కూడా మనకి క్యాన్స్‌లోనే దొరుకుతుంది. దేవుడా! అసలు ఇమాజిన్ చేసుకుంటేనే చూడండి ఎలా ఉందో. కొబ్బరి నీళ్ళేంటి, క్యాన్‌లో ఏంటి దొరకటము అని ఫస్ట్‌లో షాక్ అయిపోయాము. ఏంటబ్బా! ఇది ఇలా దొరుకుతున్నాయి అనని. కానీ దాని మీద రాసున్నారు ఆర్గానిక్ అని. ఎంత ఆర్గానిక్ అయినా కానీ క్యాన్స్‌లో పెట్టాము అనంటే అది ఆబ్వియస్‌గా ఏదో ఒకటి కలిపే ఉంటారు కదా! ప్యూర్ కోకోనట్ అయితే కాదేమో అనిపిస్తూ ఉంటుంది. సో, యూజువల్‌గా టెట్రా ప్యాక్స్ అవి తాగొద్దు అని అంటూ ఉంటారు. కానీ తప్పదు కదా! మనకి దొరకనప్పుడు ఏం చేస్తాము? తాగాల్సొస్తుంది. క్యాన్‌లో కొబ్బరి నీళ్ళు. క్యాప్షన్ అయితే బాగుంది కదా! రిథమిక్‌గా. సో, టేస్ట్ వచ్చేసి ఓకేగా ఉంది. మన కొబ్బరి నీళ్ళెక్కడ? ఈ కొబ్బరి నీళ్ళెక్కడ? అన్నట్టుంది. సో, లాస్ట్ ఇయర్ మేము ఇండియా వచ్చాము లాస్ట్ మేకి. సో, ఫుల్ ఎంజాయ్ చేసాం కొబ్బరి నీళ్ళు. అవి దొరకవని తెలుసు కాబట్టి ఇంక అవే తెప్పించుకొని ఫుల్ తాగేసాము. ఈ వింటర్ సీజన్‌లో బయట ఎంత చల్లగా ఉన్నా కానీ, మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఉండాలి కాబట్టి, కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా వాటర్ తీసుకోవాలి. లేకపోతే డీహైడ్రేట్ అయిపోతుంది కదా! స్కిన్ కానీ, హెయిర్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో, మనం కంపల్సరీగా వాటర్ ఇష్టపడకపోయినా ఫ్లేవర్‌ఫుల్ వాటర్ అయినా కానీ, లిక్విడ్ టైప్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. కట్ చేస్తే స్కాల్ప్‌కి మాయిశ్చర్ లేదని మనము ఈజీగా తెలుసుకోవచ్చు. హెడ్ బాత్ చేశాక కొన్నిసార్లు 2, 3 వీక్స్ కూడా ఆయిల్ పెట్టుకోవడానికి టైం లేక పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. అప్పుడు స్టార్ట్ అవుతుంది బీభత్సంగా హెయిర్ ఫాల్. ఎక్కడ చూసినా మన హెయిరే కనిపిస్తూ ఉంటుంది. అలా హెయిర్ రాలిపోతుంది అంటేనే మన స్కాల్ప్‌కి మాయిశ్చర్ లేదని, అది డ్రై అయిపోతుందని అర్థం. డ్రై అవ్వకుండా ఎప్పుడూ హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇలా మాయిశ్చర్‌గా ఉండాలి అంటే వీక్లీ ట్వైస్ ఆయిల్ పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది. అది కుదరకపోతే వీక్లీ వన్స్ అయినా పెట్టుకుంటే మనం బెటర్ రిజల్ట్స్‌ని చూడొచ్చు. సో, మాకు ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. ఏదైనా కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మంచిది కదా! సో, ఇది తీసుకుంటాను నేను. ఇది చలికాలం వస్తే చాలు గడ్డగట్టుకొని పోతుంది. సో, గడ్డగడితే చాలా మంచిది అని అంటారు కదా! ఏదైనా గాని లిక్విడ్ ఫార్మ్‌లో ఉండేదానికన్నా గానీ గడ్డకడుతూ ఉంటే అది మంచి క్వాలిటీ అనేసి అంటూ ఉంటారు. అది నేను 2 స్పూన్స్ తీసుకుంటాను. తీసుకొని ఎప్పుడైనా కానీ ఆయిల్‌ని వేడి చేసి మసాజ్ చేసుకుంటే మన స్కాల్ప్ చాలా రిలాక్స్‌గా ఉంటుంది. మన చల్లగా ఉంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. వేడి వేడిగా అప్లై చేసుకున్నప్పుడు చాలా రిలాక్సేషను ఏమన్నా హెడేక్ అట్లా ఉన్నా కానీ అది అంతా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో, నేనైతే ఆయిల్‌ని వేడి చేసేస్తాను. వేడి చేయాలి అంటే మరీ బబుల్స్ వచ్చేలాగా వేడి చేయాల్సిన అవసరం లేదు. మన చేతుల్ని అలా ముంచి మనం మసాజ్ చేసుకోగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది. సో, ఆబ్వియస్‌గా మనకి ఇక్కడంటే నాకు గెడ్డలుగా ఉంది కాబట్టి అది మెల్ట్ అయ్యేలోపు సరిపోతుంది. సో, అందుకని నేను ఆ వేడి సరిపోతుంది అని అంతవరకే చేసుకున్నాను. సో, దీనిలో కాస్టర్ ఆయిల్ వేస్తాను. కాస్టర్ ఆయిల్ అంటే దాని బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే కదా! బాగా హెయిర్‌ని షైనీగా చేస్తుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా కాస్టర్ ఆయిల్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఈ కోకోనట్ ఆయిల్‌లో ఈ కాస్టర్ ఆయిల్‌ని మిక్స్ చేస్తాము. సో, నేను 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి 1 స్పూను కాస్టర్ ఆయిల్ మిక్స్ చేశాను. ఆ వేడి మీదే మిక్స్ చేసేస్తాము. మిక్స్ చేసి వాటిని బాగా కలుపుతాం కదా! సో, 2 మిక్స్ అయిపోతాయి. ఈ కోకోనట్ ఆయిల్ ఎంత కలుపుతామో కాస్టర్ ఆయిల్ అంత కలిపితే ఇంకా బావుంటుంది. ఇంకా బాగా షైనీ వస్తుంది అని అలా మిక్స్ చేసి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది. కాస్టర్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది కదా! సో, అది పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని 1:2 లెక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
మనం ఆయిల్ ఎప్పుడైనా కానీ ఆ హెయిర్ వరకే కాకుండా రూట్స్ అంతా మసాజ్ చేసుకుంటేనే దాని బెనిఫిట్ అనేది మనకి వస్తుంది. హెయిర్ మీద ఒక్కటే ఆయిల్ ఉంటే జస్ట్ అంతవరకే ఆయిల్ పూసుకున్నట్టు ఉంటుంది. కానీ రూట్స్ నుంచి ఉంచితే కదా దాని రిజల్ట్ మనకి కనిపించేది. సో, హెయిర్ పెరగడానికి కానీ, దాని షైన్ ఉండడానికి కానీ ఏదైనా రూట్స్ నుంచే కదా! సో, అలాగా మసాజ్ చేసుకోవాలి. నాది మసాజ్ అయిపోయింది. హెడ్ బాత్ కూడా అయిపోయింది. నేనైతే పెట్టుకొని ఒకరోజు నైట్ అంతా ఉంచుకున్నాను. టైం లేదు అనుకుంటే కొన్నిసార్లు 2 అవర్స్, 3 అవర్స్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తాను. ఈసారి వీలుంది కాబట్టి అలా ఫుల్ నైట్ ఉంచుకున్నాను. హెయిర్ అయితే చాలా బెటర్‌గా ఉంటుంది అంతకు ముందు కన్నా. ఇలా ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటే ఆ రిజల్ట్ మనం చూడొచ్చు. మనము వన్ టైమ్ చేస్తేనే చాలా వాల్యూమ్ ఉన్నట్టు హెయిర్‌కి అనిపిస్తూ ఉంటుంది. నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇలా చేసినప్పుడు. సో, ఇలా వాటర్ తీసుకుంటూ హెయిర్‌కి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే మన హెయిర్ మనకి నచ్చినట్లుగా షైనీగా, డ్రైనెస్ లేకుండా చాలా అందంగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.